ఎంఎంసీ గట్కేసర్ 6th డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్కా ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న స్వర్గీయ దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా గట్కేసర్ డివిజన్లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఘన నివాళులర్పించారు. మరియు గవర్నమెంట్ కమ్యూనిటీ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, డీసీసీ సెక్రటరీ మామిండ్ల ముత్యాల యాదవ్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు సిహెచ్ మహేందర్ రెడ్డి, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ మెడవైన వెంకటేష్ ముదిరాజ్, గట్కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముల్లి జంగయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్లు కడపల్ల మల్లేష్, కూతాడి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అందరు ఆడవస్తారా భాషాభేదం లేకుండా భారతదేశ ప్రజలందరి భావోద్వేగ ఐక్యత సామరస్యం కోసం కృషి చేస్తానని నేను ఈ గంభీరమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేకాకుండా మన మధ్య ఉన్న అన్ని విభేదాలను హింసకు పాల్పడకుండా చర్చల ద్వారా మరియు రాజ్యాంగబద్ధమైన మార్గాల ద్వారా పరిష్కరిస్తానని కూడా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఖయూం భాయ్, ఓ ఖయూం భాయ్, हेलो गए भाई इधर देखो इसको हाँ అన్న
एक मिनट భావి ప్రధాని మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి అతని పేరు మీద గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అతను ఈ దేశానికి అతి చిన్న వయసులో 42 సంవత్సరాల్లో ప్రధానిగా కావడం జరిగింది. ఈరోజు ఐటీ రంగం దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మరియు విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన భావి ప్రధాని రాజీవ్ గాంధీ నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆయన ఆశయాలు కొనసాగించాలని కోరుచున్నాను. భావి ప్రధాని ఆనాడు యువకుల కోసం దేశం ఏమైపోతుందన్న టైంలో ఇందిరాగాంధీ మరణానంతరం 42 ఏళ్ళకే ఒక బాధ్యత ఆయన వయసు అంతా కూడా ఇలాంటి యూత్ ఎంజాయ్ చేయకుండా భారతదేశం కోసం ఆయన శ్రమించిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకొని మా గట్కేసర్ డివిజన్ 6వ డివిజన్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసిన జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ మామిళ్ళ ముత్యాల యాదవ్ గారికి, మాజీ చైర్పర్సన్ ఉండి జంగయ్య యాదవ్ గారికి, అలాగే కల్పల మల్లేశన్న గారికి, కౌన్సిలర్లకు, మాధవ్ రెడ్డి గారికి, అంజన్నకు, మరియు కొంతం రామరెడ్డి గారికి, కొంతం అంజిరెడ్డి గారికి, మిగతా మహిళా కాంగ్రెస్ మా సగ్గు అనితక్క గారు, అలాగే మిగతా నాయకులందరికీ, ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి కూడా అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనము ఆయన స్ఫూర్తి ఆయనని జ్ఞాపకం చేసుకొని ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఈ దేశానికి ఇలా ఐటీ రంగం కానీ, మనం వాడే ఫోన్లు కానీ, కంప్యూటర్లు కానీ ఆనాడే ముందు చూపుతోని ఎంతో మన భారతదేశం ముందుకు తీసుకెళ్లాలి, అమెరికా, లండన్ దేశాల కంటే ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోని ఆనాడు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు మనం వాడుతున్న టెక్నాలజీ. అలాంటి వ్యక్తి అప్పుడు 21 సంవత్సరానికి ఓటు హక్కు ఉండే యువకులకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. అలాంటి వ్యక్తి కోల్పోవడం మన భారతదేశమే కాదు, మనం కూడా అందరము ఈనాడు ఎంతో శోభలో ఉన్న ఈ తరుణంలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఆయన స్ఫూర్తి ఆయనని అనుసరించుకుంటూనే ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు అన్ని కూడా చేసిన వ్యక్తి కూడా పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు. అలాంటి రాజీవ్ గాంధీ అడుగుజాడల్లో నడవాలని, అలాంటి వ్యక్తి దేశం కోసం, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారిని మనం అందరము స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.